సాంబార్ తయారు చేస్తున్నానండి. వాటికి కావాల్సిన కూరగాయలు దోసకాయ ముక్కలండి, సొరకాయ ముక్కలు, క్యారెట్, టమాటా, పప్పు అండి, కరివేపాకు, చింతపండు, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, కొంచెం నూనె, ఇంకా తాలింపు సామాన్లు తర్వాత చూపిస్తాను. ముందుగా కుక్కర్ తీసుకుని పప్పు వేయాలండి. పప్పునైతే 4-5 విజిల్స్ రానివ్వాలి. ఒక గ్లాస్ వాటరు, స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాలండి. కుక్కర్ ఒకటి తీసుకోవాలండి. కుక్కర్లో ఇవన్నీ వేసేయాలి. క్యారెట్, సొరకాయ, దోసకాయ ముక్కలు, టమాటా అండి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఉప్పు, కొద్దిగా కారం, పసుపు అండి, కొంచెం ఒక గ్లాసు వాటరు. కుక్కర్ మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ రానివ్వాలండి. కూరగాయలు మెత్తగా ఉడకాలి. కుక్కర్ పెట్టాలండి. కూరగాయలు ఉడికిపోయినాయండి, తీసి పక్కకు పెట్టుకోవాలి. పప్పు అండి మిక్సీ వేసుకోవాలి. ఉడికిన పప్పు, ఉడికిన కూరగాయల్లో మిక్సీ చేసుకున్న పప్పు అండి. చింతపండు పులుసు, కొంచెం ఉప్పు కారం చూసుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేయాలండి, ఉప్పు తక్కువైంది. తాలింపు కావాల్సిన చిన్న ఉల్లిపాయలండి, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు. తాలింపు రెడీ చేసుకోవాలండి. గిన్నె పెట్టి గిన్నె వేడైనాక కొంచెం నూనె, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలండి. తాలింపు రెడీ అయిపోయిందండి. టేస్టీ సాంబార్ అండి. ఇది ఇడ్లీకి, వైట్ రైస్కి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చాలా టేస్ట్గా ఉంటుందండి సాంబార్. కూరగాయలు అన్నీ ఎక్కువగా వేసారు.